మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఫిబ్రవరి 4న జనసేనలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోనున్నారు. బాలశౌరి సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఇప్పుడు అత్యంత ఆప్తుడు. మచిలీపట్నం నుంచి ఎంపీగా ఓ మాజీ మంత్రిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసేశారు. మరోవైపు బాలశౌరి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నారని, అందుకే రాజీనామా చేశారని కూడా ప్రచారం జరిగింది. అయితే మచిలీపట్నం నుంచి ఎంపీగా పేర్ని నానికి బరిలోకి దింపాలని బాలశౌరికి పొమ్మన లేక హైకమాండ్ పొగబట్టిందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కాగా పేర్ని నానికి బాలశౌరికి గత కొన్ని రోజులుగా అస్సలు పడట్లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కిట్టును మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతున్నారు. ఇందుకే నానిని ఎంపీగా పోటీ చేయాలన్నది వైసీపీ ప్లానట. ఫైనల్ గా వైసీపీ తరపున ఎంపీగా ఎవరు పోటీ చేస్తారో, జనసేన లేదా టీడీపీ తరపున ఎంపీగా ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారో వేచి చూడాల్సిందే మరి.